హలో గైస్, ఎట్లుంది గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్త వాళ్ళైనా ఉన్న పాతలైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మినిమం అయితే దగ్గర నా సొంత డబ్బులతో పెట్టుకుని అయితే మొబైల్ అనేది CMF 2 Pro అనేది మొబైల్ అనేది కొనుక్కున్నాను. సొంత డబ్బులతో కొని నేనైతే రివ్యూ ఇస్తున్నా జెన్యున్గా. ఓకేనా ఫ్రెండ్స్, మినిమం వచ్చేసి అయితే ఈ వీడియోకి వచ్చేస్తే ఒక 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే నేను ప్రతి ఒక్క మొబైల్ కొనుక్కొని నేను రివ్యూ అనేది చేస్తుంటా. మినిమం అయితే మీరు సపోర్ట్ చేయండి. మినిమం ఈ వీడియోకి వచ్చేసి అయితే ఒక 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ దగ్గర నేను వచ్చేసి అయితే ఒక 15 డేస్ నుంచి అయితే ఈ మొబైల్ అనేది వాడుతున్నాం. మరి 18,000 పెట్టి అయితే ఈ మొబైల్ కొనుక్కున్నాం. మరి అన్న ఈ 18,000 ఈ మొబైల్కి పెట్టవచ్చా అని చెప్పని అయితే చాలామంది అయితే నన్ను కింద కామెంట్ పెట్టారు. అన్న మరి 18,000 ఈ మొబైల్ మంచిగా ఉందా లేదా అని చెప్పని అయితే దాని గురించే రివ్యూ. కాబట్టి మినిమం ఒక 15 రోజుల నుంచి వాడుతున్నా. మరి దీనిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం మంచిగా ఉన్నాయి మొబైల్స్లో, మళ్ళీ ప్లస్ దీనికి కొనుక్కోవచ్చా, మరి వర్తా 18,000 కొనుడు వర్తా అని చెప్పని దాని గురించి అయితే వీడియో కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే మనం ఏంటంటే మొబైల్లో వచ్చేసి అయితే మనకి ఏమేమి వస్తాయో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ అయితే మొబైల్లో ఏమేమి వస్తాయి ఏం కదా అనేది మినిమం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అయితే దీనిలో వచ్చేసి అయితే దీనికి అనేది బ్యాక్ కేస్ ఇచ్చిండు, పౌచ్ అనేది ఇచ్చిండు, మళ్ళీ ప్లస్ దీనికి వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా స్క్రీన్ గార్డ్ అనేది ఇచ్చిండు. అలాగే మనకు వచ్చేసి అయితే 33 వాట్స్ అనేది ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకైతే రావడం జరిగింది. మెయిన్ వచ్చేసి అయితే దీనిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం కథ అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫోన్లలో చూసే ఉంటాం మ్యాక్సిమం వచ్చేసి అయితే మనకైతే బ్యాక్ కేస్ ఇవ్వలేదు, మళ్ళీ ప్లస్ స్క్రీన్ గార్డు కూడా మనకు అనేది వాళ్ళు ఇంతకుముందు అయితే నథింగ్ ఫోన్ వాళ్ళు అయితే మన నథింగ్ ఇంతకుముందు లాంచ్ చేసిన ఫోన్లకి అయితే మనకు అయితే ఇవ్వలేదు, ఛార్జర్ కూడా ఇవ్వలేదు మ్యాక్సిమం వచ్చేసి అయితే. దీనిలో అయితే మనకు పౌచ్ ఇచ్చిరు, బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్క్రీన్ గార్డు ఇచ్చిరు, మళ్ళీ ప్లస్ అలాగే ఛార్జర్ కూడా ఇచ్చారు కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పని అయితే నేను నథింగ్ వాళ్ళు అయితే కొంచెం బెటర్ సజెషన్లో పోతురు కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ జనరేషన్ కొంచెం బెటర్ అని చెప్పని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే ఫైనల్గా వచ్చేసి అయితే మనం వచ్చేసి అయితే లుక్ అనేది ఈ విధంగా ఉంది. పౌచ్ ఇస్తే మొబైల్ అనేది చూసుకోవచ్చు. ఒకసారి మొబైల్ లుక్ అనేది ఒకసారి చూసుకోవచ్చు. మీరు వచ్చేసి ఒకసారి అయితే చూసుకోవచ్చు మొబైల్ లుక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి అయితే మనకైతే 4 కలర్స్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ప్లస్ ఇది ఆరెంజ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ 4 కలర్స్ లాంచ్ చేస్తే నాకైతే మినిమం వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ అయితే నాకు నచ్చింది. ఫైనల్ వచ్చేసి అయితే నేను అందుకే దీన్ని అనేది తీసుకున్నా. ఒక మీరు ఎవరికన్నా కావాలంటే ఈ మొబైల్ అనేది నేను కింద నా నెంబర్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే తీసుకొని ఫర్దర్గా మనం ఎంతో కొంత తక్కువ చేసి అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా కొంచెం ఎంతో కొంత తక్కువ చేసి అయితే నేనైతే చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేను 4 కలర్లలో మొబైల్ అనేది నాకైతే ఈ కలర్ అనేది నచ్చింది కాబట్టి నేనైతే ఈ కలర్ అనేది తీసుకున్నా. మెయిన్ వచ్చేసి అయితే ఏంటంటే దీనిలో మెయిన్ వచ్చేసి మన స్క్రీన్ గార్డ్ ఇచ్చుడు, మళ్ళీ బ్యాక్ సైడ్ కేస్ ఇచ్చుడు, మళ్ళీ ఆ ఛార్జర్ ఇచ్చుడు కొంచెం ఎందుకంటే నథింగ్ వాళ్ళు అనేది కొంచెం బెటర్ అని చెప్పని అయితే నేను అనుకుంటా. ఇంతకుముందు నథింగ్ 2 ఆ మొబైల్స్లో అయితే మనకైతే పౌచ్ అనేది ఇవ్వకపోతుండే, ఛార్జర్ అనేది ఇవ్వకపోతుండే, అలాగే స్క్రీన్ గార్డు కూడా ఇవ్వకపోతుండే. ప్రతి దానికి మనం ఏంటంటే మళ్ళీ సపరేట్గా అనేది కొనుక్కోవాల్సి ఉండేవి. ఇప్పుడు వచ్చేసి అయితే కొంతమైతే ఇంప్రూవ్ చేశారని చెప్పని అయితే నేను అనుకుంటున్నాను. మినిమం అయితే దీన్ని దగ్గర వచ్చేసి అయితే నేనైతే మినిమం ఒక 1 డే పొద్దున ఛార్జింగ్ పెట్టిందంటే మినిమం అయితే దగ్గర పొద్దున 7:30కి అనేది మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టినా ఇప్పటి వరకు దగ్గర నాకు ఎంత అవుతుంది 431 అయితే అవుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ వచ్చేసి అయితే నాకు దగ్గర 52 అవుతుంది. మినిమం హెవీ యూజర్కి అయితే మినిమం 1.5 డే పైన మినిమం అయితే 1.5 డే పైన ఈజీ అయితే వస్తుంది. మినిమం అయితే వచ్చేసి నేను దగ్గర పొద్దున్న నుంచి పొద్దుగా దాకా నైట్ దాకా అనేది వాడినా కూడా నాకు దగ్గర ఇప్పుడు 45 అవుతుంది, 431 అవుతుంది. మినిమం అయితే నాకు 51 ఉంది. దగ్గర నేను ఇవాళ నైట్ దాకా వాడుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మినిమం అయితే నేను దగ్గర నేను హెవీ యూజర్ని కాబట్టి నాకు ఎందుకంటే ఇంతవరకు కూడా నేను మ్యాక్సిమం షాప్లోనే ఉంటాను కాబట్టి మినిమం వచ్చేసి నేను మూవీస్ అనేది ఏదో ఒకటి చూస్తుంటా కాబట్టి యూట్యూబ్లో అనేది ఎప్పుడు చూస్తుంటా కాబట్టి మినిమం అయితే నాకు ఛార్జింగ్ అనేది పొద్దున్న నుంచి అయితే ఇప్పటి వరకు అనేది వస్తూనే ఉంది. మినిమం అయితే ఇప్పుడైతే 51 ఛార్జింగ్ అవుతుంది. మినిమం ఇది ఛార్జింగ్ అయ్యేందుకు ఎంతసేపు టైం 1.5 ఈజీ అయింది. 2 గంటలు ఈజీగా ఛార్జింగ్ అనేది అదైంది. కొంచెం ఎందుకంటే కొంచెం ఛార్జింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసే ఉండే. మినిమం వచ్చేసి కొంచెం ఛార్జర్ అనేది కొంచెం ఎక్కువ ఇస్ అయిపోదు అని చెప్పేసి నాకు అలాగే అనిపించింది. మళ్ళీ దీనిలో మెయిన్ నచ్చింది నాకు ఏంటంటే మెయిన్ వచ్చేసి స్పీకర్ రింగర్. ఇది ఏంటంటే చాలామంది యూట్యూబర్లు ఏంటంటే స్పీకర్ అంటారు, స్పీకర్ కాదు దీన్ని రింగర్ అంటాం మేము. షాపుల్లో వచ్చేసి అయితే దీన్ని రింగర్ అంటాం. మళ్ళీ ప్లస్ దీన్ని స్పీకర్ అంటాం మేము. మళ్ళీ ప్లస్ ఇది వచ్చేసి అయితే మైక్ అంటారు. ఇది అయితే ఒక 2 గంటలు అయితే ఈజీ అయితే ఛార్జింగ్ అనేది అయింది. మినిమం అయితే ఛార్జింగ్ అనేది పర్ఫెక్ట్ మంచిగా వర్క్ అయితే అవుతుంది. మినిమం అయితే నేను ఒక 15 డేస్ నుంచి అయితే వాడుతున్నా. దీనిలో మినిమం అయితే వచ్చేసి అయితే నాకు దగ్గర ఏంటంటే మధ్యలో అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతుంటే లైట్గా. ఇప్పుడు ఏంటంటే నాకు దగ్గర ఒక 3 డేస్ నుంచి అయితే గేమ్ అనేది ఆడుతుంటే ఏంటంటే మినిమం వచ్చేసి అయితే నాకు కొంచెం ఏంటంటే
కొంచెం లైట్గా కొంచెం హీట్ అయినట్టు నాకు, ఎందుకంటే కొంచెం హీట్ అయినట్టు అయితే అనిపించింది. మెయిన్ వచ్చేసి కొంచెం హీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరైతే, మీ మ్యాక్సిమం వచ్చేసి మరి గేమర్స్కు మరి పనిచేస్తా అని చెప్పని అయితే మీరైతే అనుకోవచ్చు. మరి హెవీ గేమర్స్ అయితే, మీరు ఎక్కువ గేమర్స్ అయితేనే అయితే ఈ మొబైల్ అనేది సజెస్ట్ చేయ. మినిమం అయితే వచ్చేసి మినిమం అంటే ఈ గేమ్ అనేది నేను ఎక్కువ సజెస్ట్ అనేది చేయ ఈ మొబైల్ వచ్చేసి అయితే. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ కొంతమంది ఏంటంటే మరి డిస్ప్లే విషయం అయితే మినిమం వచ్చేసి అయితే దగ్గర డిస్ప్లే వచ్చేసి అయితే డిస్ప్లే కొంచెం ఈ బెజిల్స్ ఉన్నాయి చూసిరా, ఈ బెజిల్స్ అనేది కూడా నాకు కొంచెం ఎందుకంటే హెవీ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించారు. ఇంతకుముందు అయితే ఇంకా బాగా ఎక్కువ అనేది ఉండే, ఇప్పుడు కొంచెం మరీ అంతే మరీ తగ్గించారు కొంచెం, ఎందుకంటే ఇంకా తగ్గిస్తే కొంచెం మంచిగా ఉండని చెప్పని అయితే నా ఒపీనియన్. మినిమం అయితే ఫింగర్ ప్రింట్ కూడా అటాచ్ మధ్య బాగానే వర్క్ అనేది ఇక్కడ ఏంటంటే నాకు మెయిన్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కనబడుతుంది చూసిరా, ఇది ఏంటంటే మనం ఇది స్క్రూస్ అనేది మీకు కనబడుతుంది. చాలామంది అన్న స్క్రూస్ ఎందుకు అని చెప్పని అయితే చాలామంది అయితే డౌట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి స్క్రూస్ అనేది ఇప్పేసేయాలి. ఇప్పిన తర్వాత ఏంటంటే ఈ డోర్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కలర్స్ 4 కలర్స్ ఉన్నాయి కదా, మీకు ఒకవేళ నచ్చకపోతే డోర్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకైతే ఇచ్చారు. అంటే ఇది కొత్తగా ఇచ్చిరా అని చెప్పనంటే ప్రతి ఒక్క ఫోన్లకు అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇది వచ్చేసి అయితే వేరే ఫోన్ ఉంది, ఇది ఎగ్జాంపుల్ ఇది డోర్ నచ్చలేదు అనుకో, ఈ కలర్ నాకు నచ్చలేదు అనుకో, వేరే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అంటే వాళ్ళు మీరు మీరు ఎందుకంటే కొంచెం ఇప్పుకోవచ్చు అని అయితే కొంచెం సెట్టింగ్ అయితే ఇచ్చారు. మెయిన్ అయితే డిఫరెంట్గా ఇది ఏంటంటే స్క్రూస్ అనేది కూడా కొంచెం బయటికి కనబడి నాకు కొంచెం గలీజ్గా అనిపిస్తుంది మొబైల్కు. వాళ్ళని చూసినా కూడా మొబైల్ అనేది రిపేర్ పోయినట్టు అయితే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఈ స్క్రూస్ ఇచ్చుడు కొంచెం బయట కొంచెం గలీజ్గా అయితే నాకైతే అనిపిస్తుంది. నాకు బ్యాక్ క్యాప్ వచ్చేసి అయితే మనకి ఏంటంటే ప్లాస్టిక్ బాడీతో అయితే రావడం జరిగింది. ఈ ఫ్రేమ్ కూడా దగ్గర ఇది ఫ్రేమ్ అనేది కూడా దగ్గర మనకైతే ప్లాస్టిక్ తోటే రావడం జరిగింది. ఏముంది ఫ్రేమ్ ఏముంది, ఇది క్యాప్ అటాచ్ 2 ఒకటే వచ్చినట్టు. ఇప్పుడు మినిమం ఈ స్క్రూస్ ఇప్పారు అనుకో, స్క్రూస్ ఇప్పితే ఈ డోర్ మొత్తం వచ్చేసినట్టు, బ్యాక్ డోర్ మినిమం బ్యాక్ డోర్ మొత్తం వచ్చినట్టు దీని బాడీతో అయితే వచ్చి రావడం జరిగింది మినిమం. అలాగే మనం ఏంటంటే మెయిన్ కెమెరాస్ గురించి అనేది మాట్లాడుకుందాం. కెమెరాస్ అయితే అటు బాగలేవు ఇటు మంచిగా ఉన్నాయి అని చెప్పని దీనికి అదే ఎటు కాకుండా అయితే ఉన్నది. మరి ఈ ఇంత పైసలు పెట్టి కొన్నాం కన్నా దీనికి వర్త్ ఆ కెమెరా అంటే అంత మినిమం అయితే నాకైతే నచ్చలేదు. ఆ కెమెరాస్ అయితే మెయిన్ అయితే నాకు కెమెరాస్ అయితే నాకు అంత పర్ఫెక్ట్ అయినా అంత పర్ఫెక్ట్ అంత బాగలేవన్నట్టయితే మినిమం అయితే అనిపించలేదు. అటు బాగాలేవు అటు మంచిగా ఉన్నాయని చెప్పానంటే నాకైతే మినిమం అయితే కెమెరాస్ కూడా అంత పర్ఫెక్ట్ అయితే నాకైతే అనిపించలేదు. మళ్ళీ ప్లస్ స్పీకర్ వచ్చేసి అయితే నేను ఏంటంటే బస్సులో పోతుంటే మినిమం వచ్చేసి బస్సులో కూర్చుంటే ఫోన్ వచ్చేది కూడా నాకు వినబడట్లేదు. మెయిన్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ వచ్చేది కూడా నాకు వినబడట్లేదు. అది కొంచెం ప్రాబ్లం అనేది, పెద్ద ప్రాబ్లం అనేది అది కనబడ్డది. కొంచెం సౌండ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ వచ్చినప్పుడు సౌండ్ రాకపోతే ఎందుకు చెప్పు మొబైల్ కొనుక్కొని నాకు కూడా అనిపించింది. మొబైల్ కొనుక్కొని మినిమం ఈ స్పీకర్ వచ్చేసి అయితే స్పీకర్ అంటారేమో మీరు, ఇది రింగర్ వచ్చేసి అయితే కొంచెం అనేది పెంచాలి. స్పీకర్ అనేది రింగర్ అనేది పెంచితే, ఎందుకంటే నాకు కొంచెం పెంచిర్రు అంటే కొంచెం సౌండ్ అనేది మొబైల్ బస్సులో పోతుంటేనైతే నాకైతే సౌండ్ వినవలేదు. ఒక 3 టైమ్స్ కాల్ వచ్చింది. 3 టైమ్స్ కాల్ వచ్చినాక అప్పుడు ఏదో థర్డ్ టైంకు మనం ఎండకు అటు ఇటు బయట పోతుంటాం కదా, బయట పోయినప్పుడు అయితే మనం ఎండలో అయితే మొబైల్ అనేది బ్రైట్నెస్ అనేది కొంచెం 3 బ్రైట్నెస్ అయితే మరీ ఎక్కువ హెవీ అంటే హెవీ కావట్లేదు. మినిమం అయితే నాకు ఎందుకంటే బ్రైట్నెస్ విషయంలో అయితే కొంచెం డిస్ప్లే విషయంలో అయితే కొంచెం ఎందుకంటే డిస్ప్లే విషయంలో అయితే మరీ బ్రైట్నెస్ అనేది ఎక్కువ కావట్లేదు. మినిమం ఎండకు పోతాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే వెలుతురులోకి వెళ్ళినప్పుడు అదొక ప్రాబ్లం అనిపించింది. మళ్ళాగా మనం ఏంటంటే డిస్ప్లే విషయంలో అయితే మినిమం అయితే వీడియో అయితే పర్ఫెక్ట్ అయితే హెచ్డి అయితే 4K సపోర్ట్ అయితే చేసింది వీడియోస్ విషయంలో అయితే.